మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్టా నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8 గాను, రాజపూజ్యము 1, అవమానము 6 గాను కనబడుతున్నాయి. ఏ పని చేసినా 1కి 2సారి చేయవలసి వస్తుంది. సిద్ధంగా ఉండండి. ఒక ప్రయత్నము 2సారి కూడా చేయవలసి వస్తుంది. కానీ విశేషం ఏమిటి అంటే మీరు మీ శక్తిని కోల్పోరు. పట్టుదలతో అనుకున్న పనిని సాధించగలుగుతారు. అదే రాజపూజ్యం 1, అవమానం 6. 1కి 2 సార్లు చేయవలసి వచ్చిన మీ పనిని మీరు చక్కగా సాధించి మీ పేరుని, మీ ప్రఖ్యాతిని మీరు పొందుతారు. ఇది చూడడానికి ప్రతికూలత అనిపిస్తుంది, కానీ నిజానికి మీ సమర్థతని వెలికి తీసేటువంటి అద్భుతమైన అవకాశం. శ్రమ కొద్దిగా అధికమైన భవిష్యత్తుగా బంగారు బాట మీరు వేసుకుంటున్నారని గ్రహించాలి. మీరు విశేషమైనటువంటి దైవారాధన చేస్తారు, విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం చేస్తారు, గురువుల యొక్క సేవ చేసుకుంటారు. అనూహ్యమైనటువంటి విధానంలో ఇంట్లో శుభకార్య నిర్వహణ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారముల యందు ప్రయత్నము సాఫల్యత చెందుతుంది. గృహప్రవేశ యోగం కనబడుతోంది. ఆభరణములు కొనుక్కోవడం, విశేష వస్తు సమీకరణ జరుగుతుంది. చక్కగాను, చాలా విశేషంగా. ఆదాయానికి ఏ లోటు ఉండదు. చక్కగా సంపాదిస్తారు. అందుకు తగ్గ పుణ్యం వ్యయం కూడా చేస్తారు. మీరు పడినటువంటి శ్రమ, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతి పని 2సారి చేయాల్సి వస్తుందని. మీరు పడిన ప్రతి శ్రమకి గుర్తింపు ఉంటుంది. కొంత నరములకు సంబంధించినటువంటి చికాకులు పెట్టినా తాత్కాలికం. ఔషధ సేవన ఉంటుంది, కానీ తాత్కాలికం. ఉద్యోగంలో పదోన్నతి సూచిస్తున్నది. పదోన్నతితో కూడినటువంటి బదిలీలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి, కాంట్రాక్ట్ వ్యాపారాలలో ఉండేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం సూచితమవుతోంది. వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంటుంది. అంతేకాక కళాకారులకి సానుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి పర్వాలేదు, వాళ్ళకి అవమానాలు జరగవు. ప్రత్యేకించి పెద్దమైనటువంటి లాభాలేమి వాళ్ళకి అందకపోయినా వాళ్ళ గౌరవానికి ఏ భంగమూ లేదు. కానీ నోరు అదుపులో పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం మటుకు వాళ్ళకు ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కొంత రాజకీయ ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకి అటు పరీక్షలలో, పోటీ పరీక్షలలో సానుకూలంగానే ఉంటుంది. ఇబ్బంది లేదు వాళ్ళకి. చెప్పినట్టుగా 2సారి ప్రయత్నించాల్సి వచ్చినా విజయాన్ని సాధిస్తారు వీళ్ళు. స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారములలో విజయం ఉంటుంది. స్త్రీలకు చెప్పి పని చెయ్యడం, అంటే ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పి పని చెయ్యడము, వాళ్ళ సలహాలతో పని చెయ్యడము మీకు సత్ఫలితాన్ని ఇస్తారు. మీకు అవసరం లేనటువంటి వాగ్వివాదాల్లోకి మిమ్మల్ని మీరు లాక్కోకండి. ఎవరికి మధ్యవర్తిగా నిలబడకండి. జాగ్రత్త. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఈ రాశిలో పుట్టినటువంటి సైంటిస్టులు, అంటే ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించినటువంటివి, లేకపోతే పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు, కానీ కొన్ని ప్రయత్నాలు మళ్ళీ చేయవలసి వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా పట్టుదల విడిచిపెట్టరు, కానీ ఒక ప్రయత్నం మళ్ళీ చేయవలసి వస్తుంది. మీ సమర్థతను నిరూపించుకునేందుకు అవకాశం ఉంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటివి 2 పరిహారాలు. ప్రతి నెలలో 2 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు మానకుండా చేసి ఆకుపూజ చేయించండి. ఆషాఢ మాసములో ఒకసారి, మాఘమాసములో ఒకసారి పంచసూక్త సహితముగా చండీ హోమము తప్పనిసరిగా మీరు చేయించుకోండి. ప్రయత్న సాఫల్యత, కార్య సాఫల్యత జరుగుతున్న సమయంలో మీలో ఆ శక్తి, పట్టుదల మిమ్మల్ని పట్టి నడిపించటానికి ఉపయోగపడేటువంటి పరిహారాలు అటు మీ గృహ జీవితానికి, ఇటు మీ ఉద్యోగ జీవితానికి, సామాజిక జీవితానికి కూడా ఒక ఉన్నతమైన భవిష్యత్తునిచ్చి మిమ్మల్ని కాపాడతాయి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందముగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ